పాప ప్రాయశ్చిత్తం అని ప్రత్యేక అధ్యాయాన్ని చెప్పారు. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మానవుడు చేయవలసిన కర్తవ్యాల్లో పాప ప్రాయశ్చిత్తం ఒకటి. అసలు పాపాలే చేయలేదు కదా, ప్రాయశ్చిత్తం ఎందుకండి అనడం ఒక పాపం. ఎందుకంటే పాపపుణ్యాలు రెండు లేనిదే ఈ జన్మ రాదు. కానీ ఇప్పటికి కాకుండా పూర్వం మనం చేసిన జన్మల పాపాలు కూడా ఉన్నాయి. ఉభయ కర్మ క్షయం చేసుకోవడానికి భగవంతుడు వచ్చిన అవకాశం ఈ జన్మ. కానీ ఈ జన్మలో కర్మక్షయం చేసుకోవాలి. కర్మక్షయం చేసుకోవడం అంటే ఒకటి పాపం చేయకుండా ఉంటే కనీసం పుణ్యకర్మ చేస్తే, పుణ్యకర్మ అయితే ఎప్పటికో అప్పుడు చిత్తశుద్ధరిస్తుంది. కోరికగా చేస్తే జన్మాంతరాల్లో ఇస్తున్నది, కోరిక లేకుండా చేస్తే ఈ జన్మలోనే ఇస్తుంది. కనుక పుణ్యకర్మ ప్రమాదం లేదు. పాపకర్మలు గతంలో వచ్చే గనక వాసనారూపం ఇప్పుడు ఉంటాయి. ఇప్పుడు మనం చేసినటువంటి ప్రాయశ్చిత్త కర్మల వల్ల ఆ వాసనారూపమైనటువంటి పాపములు తొలగుతాయి. కానీ ఇప్పుడు మనం పాపం చేయకుండా పుణ్యం చేస్తూ ఉంటే ప్రాయశ్చిత్త కర్మలు ఏం చేస్తాయి అంటే ఆ పాప వాసనలను దూరం చేస్తాయి. అంతేకాకుండా కొత్తగా పాపం చేయని బుద్ధులు పుట్టకుండా చేయగలవు. ఈ రెండు విషయములు ఉన్నాయి. వాసనలు పోతే సంస్కారాలు శుద్ధమవుతాయి, అప్పుడు సంకల్పాలు శుద్ధమవుతాయి. అందుకే ప్రాయశ్చిత్త కర్మలు అంత విశేషం. ప్రాయశ్చిత్త కర్మలు నిత్యం మనం చేసే అనుష్ఠానములు కూడా ప్రాయశ్చిత్త కర్మల వంటివే. ఎందుకంటే ఈ జన్మకి తెచ్చుకున్నటువంటి పూర్వ ప్రారంధ రూపంగా వచ్చిన పాపపుణ్యాలు మాత్రమే కాకుండా సంచితంగా ఎన్నున్నాయో మనకు తెలియదు. అందుకు ఇప్పుడు మనం చేసేటువంటి సత్కర్మాచరణ ఇత్యాదులు ఏం చేస్తాయంటే ప్రాయశ్చిత్త కర్మలు ఆ సంచిత రూపంలో ఉన్న పాపాలని పోగొడతాయి. ఈ ప్రారంధంలో ఉన్నటువంటి పాపాలను కూడా క్షయింపజేయగలవు. అందుకే మనం చేసే నిత్యానుష్ఠానములు ఎక్కువ భాగం ప్రాయశ్చిత్త రూపమే, అంటే పాపనాశనార్థమే. అది మమ ఉపాత్త దురితక్షయార్థం అని మనం ప్రారంభిస్తున్నామంటే ఉపాత్త దురితం అంటేనే పాపం. ఆ పాపానికి ప్రాయశ్చిత్తములే మనం చేసే నిత్యకర్మానుష్ఠానం. అయితే నిత్యం భోజనం చేస్తున్నా అప్పుడప్పుడు ఔషధాలు ఎలాంటివో నిత్యకర్మానుష్ఠానంతో పాటు ప్రత్యేకమైన నైమిత్తిక కర్మానుష్ఠానములు కూడా దీన్ని ఉద్దేశించే చెప్పబడుతున్నాయి. అయితే పాపం క్షయమైతే సహజంగా పాపం వల్ల వచ్చే దుఃఖాదులు కూడా పోతూ ఉంటాయి. కానీ కొంతమంది మేము జపం చేసిన దగ్గర నుంచి ఆ దుఃఖం పోయిందండి అంటున్నారంటే దుఃఖానికి కారణమైన పాపం మూలం పోయిందండి. అదేవిధంగా మన సంచితాలను కూడా తొలగించగలదు. సంచితాలు తొలగితే తర్వాత జన్మలు తగ్గుతాయి. ఇన్ని విధములుగా ప్రాయశ్చిత్త కర్మలు చెప్పబడతాయి. అదే మానవుడు నిత్యానుష్ఠానంతో పాటు నైమిత్తికముగా అంటే ఒక ప్రత్యేక తిథో, ప్రత్యేక పర్వము లేదా ఒక క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ చేయవలసినవి ఇవి నైమిత్తికం నిమిత్తముగా ఏర్పడింది. ఇంకా కామ్యకర్మల జోలికి ఇప్పుడు వెళ్ళట్లేదు. ఎందుకంటే చిత్తశుద్ధికి చేసే పనులు కనుక కామ్యకర్మల గురించి చెప్పట్లేదు. కామ్యం అంటే కోరిక కోసం చేసేది. అది కూడా ఒక విధంగా ఆ కోరిక నెరవేరకుండా అడ్డుకునే పాపాన్ని పోగొట్టి కోరిక తీరుస్తుంది. అదే కామ్యకర్మలు కూడా ఒక విధంగా పాపనాశనం చేస్తాయి. అయితే పూర్తిగా ప్రాయశ్చిత్తం ఎందుకని లేదంటే కామన ఉంది కనుక. ఇవి కాకుండా ఈ జన్మలో కూడా కొన్ని పాపాలు మనం తెలిసి చేసినవి కనబడుతుంటాయి. పశ్చాత్తాపం పడతాం, అది మొదట పడాలి. అదే ప్రాయశ్చిత్తం ఉంది కదా పాపం చేసేద్దామని సిద్ధం కాకుండా పాపం చేసిన తర్వాత ఒకవేళ పశ్చాత్తాపం కలిగితే ప్రాయశ్చిత్త విధులు కొన్ని చెప్పారు. అక్కడ పాపాలే చెప్తాడు, తలుచుకుంటేనే భయం ఇస్తాయి. అంటే కలియుగంలో అత్యంత సహజంగా చేసేస్తుంటారు. పాపం అంటే ఏమిటో ఒకటి తెలియాలి కదా, అప్పుడు ప్రాయశ్చిత్తం అంటే ఏంటో తెలుస్తుందా. ప్రాయశ్చిత్త విధులు ఇక్కడ అధ్యాయంలో మూలంలో చాలా చెప్పాడు, రకరకాల ప్రాయశ్చిత్త విధులు. అథాత సంప్రవక్ష్యామి ప్రాయశ్చిత్తం సమాసతః దోషానాం అపనుత్యర్థం సర్వభూతాను కంపయ. ఈ ప్రాయశ్చిత్త విధులు శాస్త్రం ఎందుకు చెప్పిందంటే సర్వ ప్రాణులపై దయతో చెప్పింది. సర్వభూత అనుకంపయ, లేకపోతే ఋషులకి వాళ్ళకి ప్రయోజనం ఉందని మనపై దయతో చెప్పారు. ఎందుకు చెప్పారంటే దోషమును తొలగించుకున్నట్టుకై అన్నారు. అయితే పాపం అంటే ఏమిటంటే విహిత అకరణే తత్వత్ ప్రతిషిద్ధాతి సేవనే వేద విప్లావనే చైవ గురుద్రోహి అన్యకర్మని. ప్రధానంగా చేసేది వేదము ఏది చెయ్యాలని చెప్పిందో దాన్ని చెయ్యకపోవడం ఒక పాపం, ఏది చెయ్యకూడదని చెప్పిందో దాన్ని చెయ్యడం రెండో పాపం. మరి చెయ్యకూడని పనులు చెయ్యకుండా ఉన్నాం కనుక మనం పాపం చెయ్యలేదు అనుకుంటే సరిపోదండి. చెయ్యవలసిన పనులు చేయడం లేదుగా అది పాపం. కానీ విధిని చెయ్యకపోవడం, నిషేధాన్ని ఆచరించడం, ఇవి రెండు పాపములను చెప్తున్నారు. అదేవిధంగా వేద ధర్మానికి అంటే ధర్మానికి హాని తలపెట్టినా అంటే తాను చెయ్యలేదు నిషేధం చేశాడు, అది కాకుండా ధర్మ నింద చేస్తాడు, ధర్మాచరణ చేసే వాళ్ళని బాధ పెడతాడు, ఈ ధర్మం అక్కర్లేదని ప్రచారం చేస్తాడు. దీన్ని వేద విప్లవనము అంటారు. అంటే ధర్మ నింద చేయడం, ధర్మం చేసేవారిని బాధ పెట్టడం ఇత్యాదులు ధర్మ విప్లవనం కిందకు వస్తుంది. మూడో రకం పాపం. ఇక నాలుగవది గురుద్రోహం అన్నారు. ఇక్కడ గురుద్రోహే అన్యకర్మణి. గురుద్రోహం
మరీ భయంకరమైన పాపం. ఎందుకంటే ఈ ధర్మాలు జ్ఞానాలు చెప్పేవాడు గురువు. గురువు పట్ల ద్రోహం అంటే గురువును వంచడం ఒకటి, గురువు చెప్పిన వాక్యాన్ని అకరణం చెయ్యకపోవడం ఒకటి, గురువుని హేళన చేయడం ఒకటి, ఇత్యాదులు ఎన్నో గురుద్రోహం కిందకు వస్తాయి. ఆ గురుద్రోహం మహా దోషభూతమైనటువంటి పాపము. ఇంకా పంచమహాపాతకాలు చాలా మందికి తెలిసినవే. బ్రహ్మహత్య, గోహత్య, సువర్ణస్థేయము, గుంతల్పగమనము, సురాపానము ఇత్యాదులు చెప్పబడుతున్నాయి. ఇప్పుడు అత్యంత సహజంగా వేల సంఖ్యలో ఈ పానాదుల కోసం వెళుతున్నవన్నీ మహాపాతకాల కింద వస్తాయి. వాటికి ప్రాయశ్చిత్తాలు కూడా చాలా చాలా శాస్త్రం చెప్పారు. ఎప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే ఇవాళ ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ రేపు కొత్త పాపం చేయడానికి సిద్ధపడే వాడికి ప్రాయశ్చిత్తమే లేదు. తెలుసుకోవాలి, ప్రాయశ్చిత్తం ఎప్పుడూ కూడా శాస్త్రం చెప్తుంది. ఒకవేళ పాపం చేసేననే ఒక బాధ కలిగితే, అది తీవ్ర పశ్చాత్తాపం అయితే, అప్పుడు పెద్దల వద్దకు వెళ్ళి ఫలానా పాపం చేసేను ఒప్పుకుని ప్రాయశ్చిత్త విధి వాళ్ళ ద్వారా తెలుసుకుని చేయాలి. ఇక్కడ మొట్టమొదటి పశ్చాత్తాపం వల్ల కొంత పోతుంది, పెద్దల వద్ద ఒప్పుకున్నందుకు కొంత పోతుంది, తర్వాత ప్రాయశ్చిత్త విధి చేస్తే మొత్తం పోతుంది. ఇలా ప్రాయశ్చిత్త విధులు చాలా చాలా ఉన్నాయి. ముఖ్యంగా మానవుడు కామక్రోధాదుల వల్ల ఎక్కువ మహాపాపాలు చేస్తాడు. ఈ కామం భోగం రూపంతో ఉంటుంది. ఆ భోగం కోసం అది కూడదని తెలిసిన మనసు లాగుతుంది. అదేవిధంగా ఈ కామన వల్లనే చేయవలసింది కూడా చేయవు. రెండు రకాలుగా దోషాలు ఉంటాయి. క్రోధం వల్ల కూడా ఈ దోషం జరుగుతుంది. మరి గురుద్రోహాదులు, వేద విప్లవనము క్రోధ లక్షణం వల్లే జరుగుతుంటాయి చాలా మంది. కానీ కామక్రోధాలే పాపానికి తల్లిదండ్రులు వంటివి. తర్వాత తెలుసుకుని నిగ్రహించుకుని ఇకపై చెయ్యను అని దృఢ నిశ్చయం ఏర్పరచుకున్న వాడు మాత్రమే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. అంటే పశ్చాత్తాపం మొదటిది. గురువులను ఆశ్రయించి తెలుసుకుని ప్రాయశ్చిత్తం చేసుకున్నాక మరి దాన్ని ఆచరించరాదు ఎట్టి పరిస్థితుల్లో. పైగా ప్రాయశ్చిత్తం పూర్వపాపాన్ని పోగొడుతుందా లేదా అంటే పోగొడుతుంది, సందేహం లేదు. కానీ పాపం ఉన్నవాడు సత్కర్మ చేయడానికి అనర్హుడు. మళ్ళీ చేద్దాం సత్కర్మన్నా దానికి అర్హత ఉండదు, చేసినా ఫలించదు. కానీ ప్రాయశ్చిత్తం చేసుకున్నాక మళ్ళీ సత్కర్మ చేయడానికి అర్హత ఏర్పడుతుంది, అది ఫలిస్తుంది కూడా. అందుకే చేసుకున్న ప్రాయశ్చిత్తం పూర్వపాపాన్ని పోగొడుతుందా లేదా అనే దానికంటే తర్వాత చేసిన మంచికి సాఫల్యం ఇస్తున్నది. ఇది తెలుసుకుని శాస్త్రం చెప్పిన ప్రాయశ్చిత్త విధులు చాలా చాలా ఉన్నాయండి. కొన్ని చూస్తే ప్రాయశ్చిత్త విధులే భయంగా ఉంటాయి, పాపం మరి ఇంకా భయంకరంగా ఉంటుంది. అందులో బ్రహ్మచర్య దశలో కామాదుల జోలికి వెళితే వచ్చే పాపం చెప్తాడు. వాటికి ప్రాయశ్చిత్తం అంటే గాడిద చర్మం కట్టుకుని భిక్షాసనం చేస్తూ ఊరికి దూరంగా బ్రతకాలని చెప్పాడు. సంవత్సర కాలం అలా ఉందంట. ఇవన్నీ వరుసగా చెప్తాడు అక్కడ. అయితే అవన్నీ చెప్తే భయపడతామని కొంతమంది సారగ్రహణం చేసిన వాళ్ళు తీసేశారు, కానీ చాలా ఉంటాయి. అలాగే చాంద్రాయణములు వేదం చెప్పినటువంటి వ్రతాలు. చాంద్రాయణ వ్రతం అని వినుంటారు మీరు, పేర్లేనే ఉన్నాయి, గుట్టలు కూడా ఉన్నాయి చాంద్రాయణం. అక్కడ అన్యుల ఆక్రమణం, వాళ్ళ సంక్రమణం ఎక్కువైపోయింది మనకు తెలుసు. కానీ చాంద్రాయణం అనే వ్రతం ఉంది. చంద్రుని యొక్క గమనం బట్టి చేయవలసిన కొన్ని ప్రత్యేక విధి. అలాగే చాంద్రాయణము మరొకటి ఉంది. కృచ్ఛ్రము అంటే కష్టము అని అర్థం. కష్టముగా చేసే చాంద్రాయణ వ్రతాలు ఇవాటి శృతులు స్మృతులు కూడా చెప్తాయండి. ఎన్ని విధానాలు ఉన్నాయి. అందులో కొంత యజ్ఞం ఉంటుంది, ఉపవాసం ప్రధానంగా చెప్తాడు, ఆహార నియమం ప్రధానంగా చెప్తాడు. అని ఉపవాసాదులు పాపాన్ని పోగొట్టడానికి పనికొస్తాయి. అందుకు పెద్దలు ఉపవాసం ఏర్పాటు చేయడం విశేషం. ఆహార త్యాగం పాపనాశనం. అలాగని అడ్డదిడ్డు ఉపవాసాలు కాదు. కొంతమంది లేనిపోని ఉపవాసం పెట్టుకుంటారు. బుధవారం ఒకటి, గురువారం ఒకటి, ఎక్కడి నుంచి వచ్చేవి తెలియదు. ప్రధానంగా ఏకాదశి ఉన్నది, మరికొన్ని పుణ్య నియమాలు ఉన్నాయి. అంటే ఇది పాపాదులు చేసినప్పుడు ప్రత్యేకమైనటువంటి ఉపవాసాలు చేయాలి. ప్రాయశ్చిత్తంలో ప్రత్యేక ఉపవాసాలు చెప్పారు. దానికి తగ్గ శారీరక స్థితులు కూడా ఉండాలి కదా. మొత్తానికి కొన్ని పాపాల్లో కృచ్ఛ్ర చాంద్రాయణము, తప్త కృచ్ఛ్రము ఇలాంటి శబ్దాలు చాలా ఉంటాయి. ఈ శబ్దాలు మిగిలే విధానాలు ఉన్నాయి, కానీ తెలుసుకునేవారు కష్టం, చేయించగలిగేవారు కష్టం. ఇలాంటివి కూడా ఉంటాయి. అందుకే ముందు ఇవి తెలుసుకుని మనం ఎంత చేయించుకున్నప్పటికీ కూడా ఇంకో మాట చెప్తారు, ప్రాయశ్చిత్తాలు ఎంత కాదన్నా పాపాన్ని సమూలంగా నశింపజేయగలవా అంటే కొంతమేరకే. ఇవి చేస్తున్నప్పుడు కూడా ఈశ్వరాశ్రయ బుద్ధి ఉండాలి. అది కానీ గట్టిగా ఉంటే తప్పకుండా అనుగ్రహిస్తే. ఈ విషయం మళ్ళీ ఇతర పురాణముల సహాయంతో కూడా తెలుసుకుందాం. ఎందుకంటే మన సాధకులకు పనికి వస్తుంది కనుక. భాగవతం చెప్తోంది భగవన్నామస్మరణ నిత్యం ఈ యుగంలో చాలా ప్రధానం. భగవన్నామస్మరణకి పాపాన్ని నశింపజేసే శక్తి అధికంగా ఉంటుందని సుఖయోగీంద్రుడు నేను అగస్త్యుడి ద్వారా విన్నాను అని అజామిళ ఉపాఖ్యానాన్ని చెప్తాడు, మరువరాదు. అది నిరంతర భగవన్నామస్మరణ. ఎందుకంటే మంత్రాదులకు కూడా నియమాలు ఉంటాయి, నామానికి నియమాలు లేవు. కానీ అది భక్తిగా చేస్తే పాపాలను పోగొట్టాయి. ఎందుకంటే ఈ యుగంలో అన్ని వ్రతాలు
చాంద్రాయణాది వ్రతములు తెలియవు. నామస్మరణ చాలా ప్రధానంగా చేయాలి. చేస్తూ తగినన్ని ప్రాయశ్చిత్త విధులు కూడా చెప్పారు. నామస్మరణతో పాటు మరికొన్ని కూడా తెలియజేశారు. ఇందులో సులభోపాయంగా కనబడుతుంది మాత్రం నామస్మరణ. కలియుగంలో పాపాలు మిక్కిలిగా ఉంటాయి, ప్రాయశ్చిత్త విధులు తక్కువగా ఉంటాయి. చేసేవాళ్ళు విధులు ఉంటాయి శాస్త్రంలో, చేసేవాడు ఉంటే కదా మిగులుతాయి. వాడు పుస్తకంలో ప్రింట్ చేసినా కొనేవాడు ఉంటే కదా వాడు ప్రింట్ చేస్తాడు. కానీ ప్రాయశ్చిత్త విధులు తెలియని రోజులు వచ్చేసాయి, ఇంకా వస్తాయి. పైగా వాటి గురించి చెప్తే హేళన చేసే తరాలు కూడా తయారయ్యాయి. పాపం అంటేనే ఒక తెగింపు వచ్చి వస్త్రధారణ మొదలుకుని ఆహారాలను మొదలుకుని నియమరహితంగా ఉన్నప్పుడు ఇంకా పాపం పేరుకుపోతుంది. అప్పుడు పాపం అని చెప్పిన అర్థం కానంత దృఢ పాప మాలిన్యం ఉంటుంది. ఏం ధరిస్తాం? అదే భగవన్ నామస్మరణ చాలా ప్రధానమైనటువంటిగా ముందుగా తెలుసుకోవాల్సింది. అందుకే వేదము చెప్పిన భగవంతుడు నామం అది కూడా తెలుసుకోవాలి. కొత్త దేవుళ్ళు కొత్త పేర్ల గురించి కాదు. వేద ప్రతిపాద్యమైనటువంటి శివ, విష్ణు, రామ, కృష్ణ ఇత్యాది నామస్మరణ చాలా విశేషం. నామస్మరణ ఎప్పుడు భగవన్నామాలు అందుకే ఏర్పడ్డాయి. అష్టోత్తర శతనామాలు గాని, సహస్రనామాలు గాని, త్రిశతి నామాలు గాని ఇలాంటివి ఎందుకు ఏర్పడతారంటే పాపనాశనం కోసమే. నామం పెద్ద చక్కటి ఉపాయం. ఇది నిత్యము అనుసంధానం చేసుకుంటూ ఉంటే తరిస్తాం. ఇది కూడా తెలుసుకోవాలి. అయితే శాస్త్రంలో చెప్పిన ప్రాయశ్చిత్త విధులు కూడా చేతనైనంత చెయ్యడం మంచిది. నామస్మరణతో పాటు అవి చేయడం మంచిది. చేయగలిగినంత చెయ్యాలి. అయితే ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రకంగా ప్రాయశ్చిత్తం ఉంది. ముఖ్యంగా ఇందాక చెప్పిన పంచమహాపాతకాలకు కానీ, కామక్రోధాదుల వల్ల ఇప్పుడు చెప్పిన పాపములు 4 రకాలు చెప్పుకున్నాం కదా. ఏది? విధిని విడిచిపెట్టుట, నిషేధాన్ని ఆచరించుట, వేదముని ద్వేషించుట, నిందించుట, దెబ్బతీయుట, ఇంకొకటి గురుద్రోహం. ఇవన్నీ తొలగించేదేమిటి అంటే తప్తకృచ్ఛ్రము మొదలైనవి ఉన్నాయన్నారు. ఇందులో విశేషంగా 21 రోజులు కేవలం నీళ్లు తాగుతూ ఉపవసించారట. అది ఒక కృచ్ఛ్రవ్రతం. మరొక కృచ్ఛ్రవ్రతం చెప్పారు, తప్తకృచ్ఛ్రం. ఇది ఎలా ఉంటుందంటే 3 రోజులు వేడి నీటిని తాగాలి, కేవలం వేడి నీటితోనే 3 రోజులు. తర్వాత 3 రోజులు వేడి పాలు తాగాలి. ఆ తర్వాత 3 రోజులు వేడి నేతిని మాత్రమే తాగాలి. తర్వాత అవి కూడా విడిచిపెట్టి కేవలం ప్రాణాయామ పరాయణుడి కొన్నాళ్ళు ఒక 3 రోజులు ఉండాలి అని చెప్పారు ఇక్కడ. ఈ విధంగా మొత్తం 4 ముళ్ళు 12 రోజులు ఇది చేయడం ఒక ప్రాయశ్చిత్త విధి అని చెప్పారు. ఇలాంటి ప్రాయశ్చిత్త విధులు చాలా చాలా ఉన్నాయి. ఇంకొకటి ఉన్నది ప్రాయశ్చిత్త విధి, ఇది చేస్తే చాలా మంచిది అని చెప్పాడు. విశేషమైనది. అథవా సర్వపాపానాం విశుద్ధ్యర్థం సమాహిత కుర్వన్ శుశ్రూషణం నిత్యం వేదాంత జ్ఞాన భాషిణం. ఇది చాలా విశేషంగా ఉన్నాడు. అంటే తప్తకృత్య ప్రాయశ్చిత్తాదుల కంటే గొప్ప ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే చక్కని గురువును ఆశ్రయించి వేదాంత జ్ఞానాన్ని వినడం ప్రధానం. వేదాంత జ్ఞానం గాని వింటే, చూసారా, వేదాంతం వింటే నిద్ర వస్తుంది అంటే అదొక పాపం. నిద్ర వచ్చినా సరే వేదాంతం వినండి, పాపం పోతుంది. బాగుంది. కానీ వేదాంతం అర్థం కాకపోయినా పాపం పోగొడుతుంది. అదే వేదాంత ప్రవచనం జరిగే చోట ఒక స్తంభం చాటు చూసుకుని చక్కగా కొనికినా కొంత పాపం పోతుంది. ఎంత వింటే అంత, మరి ఏం చేస్తాం? కొంత పోతూ ఉంటే మరొకనాడు వింటాం. దీనికి కూడా ఎలాగైతే 12 రోజులు తప్తకృత్యం, ఏడాది పాటు ఉపవాసాలు, ఏడాది పాటు భిక్షాటన చేస్తూ సంచరించడం ఇలాంటివి ఎలాగుంటాయో అలాగే దీనికి కూడా కొంతకాలం చెప్పారు. శ్రద్ధా వినయ సంయుక్త. ఎలా వినాలో చూడండి. శ్రద్ధా వినయం ఈ 2 ఉంటే తప్పకుండా వింటాం. చాలా ఎందుకు మనం కేర్లెస్ గా ఆ సమయంలో ఎందుకు మనసులోకి వెళ్ళదంటే దానికి శ్రద్ధ ఉంటుంది. మరి దీని వల్లే తరిస్తామేంటి, మా మార్గాలు మాకున్నాయి అనుకోవడం వల్ల విన్నాం. కానీ ఈ మార్గం వల్లనే మేము తరిస్తామంటే పరాయణం అంటారు దాన్ని. దీన్ని పరాయణం. అదేవిధంగా ఈ మార్గం వల్ల మేము తరిస్తామని దృఢమైన భావం పేరు శ్రద్ధ. అందుకే పరాయణ శ్రద్ధ ఈ శబ్దములు 2 కూడా సాధకుడికి ముందు చెప్పాలి. అంటే శ్రద్ధ వినయ సంయుక్త. వినయం అంటే ముందుగా చెప్పేవాడి పట్ల, వినే విషయం పట్ల ఒక గౌరవ భావం కలిగి ఉండడమే. ఆ గౌరవ భావంతో పాటు దాని శిక్షణలోకి తెచ్చుకునడాన్ని వినయం అంటారు. శిక్షణ అంటే ట్రైనింగ్. వినయ శబ్దానికి అర్థం శిక్షణ, ఇది అసలైన అర్థం. అది శ్రద్ధ వినయం ఈ 2తో సంయుక్త కూడిన వాడే శాంతి దాంతి ఆది సంయుక్త. వేదాంత విద్య వినేటప్పుడు ఇది తప్పకుండా ఉండాలి. అంటే ఎన్నింటికంటే 6:30 ప్రారంభం. అప్పుడే కాదు, 6:30కు ముందు కూడా ఇంట్లో కూడా ఇలాగే ఉండాలి. శాంతి దాంతి ఆది సంయుక్త. శాంతి అంటే అంతరింద్రియ నిగ్రహం, దాంతి అంటే బహిరింద్రియ నిగ్రహం. దీన్ని శమము దమము అంటారు. సాధనలు ఇది ప్రధానం. కనుకనే జ్ఞాన సాధనలు ఇవి చెప్తారు. రోజు 10 సార్లు స్నానమా, 11 సార్లు స్నానమా ఇలాంటివి ఉండవు. బట్ట ఎన్ని మార్లు పిండాలి, ముట్టుకోవద్దని ఎన్ని మార్లు అరవాలి, ఇవి ఉండవు అక్కడ.
అంతరింద్రియ నిగ్రహ వైరింద్రియ నిగ్రహమే జ్ఞానానికి ప్రధాన సాధనలు. అది శాంతి దాంతి ఆది సంయుత. ఆది అనడంలో తితిక్ష ముముక్షుత్వం ఇత్యాదులు వస్తాయి. తితిక్ష అంటే సహనం. సహనం చాలా ప్రధానం. అంటే మన సాధన దశలో అవరోధం కలిగించే మన చుట్టుపక్కల ఉంటాయి. వెంటనే మనం కంట్రోల్ తప్పుతాం, నిగ్రహం కోల్పోతాం. నేనేం చేయనండి వాళ్ళలా ఉంటే అంటే సాధన నీకు వాళ్ళకి కాదు, నిన్ను నువ్వే నిగ్రహించుకోవాలి. అందుకే తితిక్ష అనే తర్వాత అది ముముక్షత్వం, మోక్షం కావాలనేటువంటి తపన. రెండవది మనస్సును సమాధానపరచుట. సమాధానం అంటే ఏకాగ్రపరచుట అని అర్థం. ఇక్కడ ఈ విధమైనవన్నీ ఆది అనే మాటలో వచ్చాయి. కానీ వేదాంతం వినేటప్పుడు ఉండవలసిన లక్షణం అదే. వేదాంత భాషణం ఎవరైతే వేదాంతాన్ని చెప్తారో వాడిని శుశ్రూష చేస్తూ, శుశ్రూష అంటే అతను చెప్పేదాన్ని వినడానికి ఆసక్తి చూపిస్తూ, ఇదే అర్థం ఇక్కడ. అది మించి ఎక్కువ అక్కర్లేదు. అటువంటి గౌరవ భావంతో శ్రద్ధా వినయాలతో కూడినటువంటి శాంతి దాంతి తితిక్ష ముముక్ష సమాధాన ఇత్యాది లక్షణాలతో చేయాలి. ఎంతవరకు చేయాలండి? పాపం పోయే వరకు కాదు. యావత్ జ్ఞానోదయం తావత్ వేదాంతార్థం నిరూపయే. ఎంతవరకు జ్ఞానం కలగదో అంతవరకు వేదాంతం. అంటే జ్ఞానం కలిగే వరకే వేదాంతం. జ్ఞానం కలిగే ఇంకా వేదాంతం అంతా జ్ఞానం లీనమైపోతుంది. నేనేం చేస్తాం? విన్నానికి ప్రమాదమే లేదు. నాకు తెలిసిపోయింది అంటే అనవు, విన్నా అదేగా. అందుకే వేదాంతార్థం నిరూపణ అయ్యే వరకు వేదాంతం వినాలి. శ్రవణం మననం ఇత్యాదులన్నీ చేయాలి. జ్ఞానోదయ పర్యంతం చేయాలి. అందుకే నాయన ఒక్క రహస్యం చెప్తున్నాను నేను అంటున్నాడు శివుడు బృహస్పతితో అని చెప్తున్నాడు చోతుకోరానికి. ఇది రహస్యమే. రహస్యం అని చెప్పారంటే రహస్యానికి ఇంక అర్థం ఇంకోటికి సరిగ్గా అర్థం కాదు, ఒకదాని కూడా అర్థమయ్యే ప్రమాదం. రెండు అర్థాలు ఉన్నాయి రహస్యానికి. అది జాగ్రత్తగా చెప్పాలి. నాస్తి జ్ఞానాత్పరం కించిత్ పాప కాంతార దాహకం. పాపం అడవిలా జీబుగా పెరిగిపోతే దాన్ని తగలబెట్టడంలో జ్ఞానం కంటే గొప్ప ప్రాయశ్చిత్తాగ్ని మరొకటి లేదు. జ్ఞానం అంత గొప్పది. చూసారు ఎంత సులభం. నువ్వు తెలుసుకోవాల్సినంత అత్యంత ఆసక్తిగా శ్రద్ధా వినయాలతో ఆ జ్ఞానాన్ని విను. వింటేనే పాపం పోతుంది. సిద్ధి తర్వాత నువ్వు వినడం మొదలు పెడుతుంటే పాపం పోతుంది. ఎందుకంటే వేదాంతం చెప్పేది ప్రధానంగా శుద్ధం అపాప విద్ధం అయిన సచ్చిదానందమే నీ స్వరూపం. నీ స్వరూపం చచ్చిపోయే నాశన లక్షణం కలిగింది నీ స్వరూపం కాదు. అంటే మాటిమాటిగా చెప్తూ ఉంటే ఇంత చెప్తున్నాడు కష్టపడి, అవునేమో నేను శుద్ధుడినేమో అనుకుంటావు కదా. లేనిదే 10 సార్లు అది నువ్వు అంటూ ఉంటే మేక కుక్క అయిపోయినట్లు అవుతుంది. ఉన్నదే 10 సార్లు చెప్తూ ఉంటే ఉన్నది అందుకోవడం సులభం కాదా చెప్పండి. ఇక్కడ అందుకే ఉన్నది 10 సార్లు చెప్తున్నాడు. వేదాంతం అంటే లేనిది చెప్పడం కాదు, ఉన్నది నువ్వు తెలుసుకోకుండా ఉన్నది చెప్పడం చేత మిగిలిన అజ్ఞానంపై ఉన్నది మిగిలిన. అది వేదాంతం కంటే గొప్ప పవిత్రమైన వస్తువు ప్రపంచంలో లేదు. ఈ మాటని జగద్గురు కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని గీతావాక్యమే. జ్ఞానంతో సమానమైన పవిత్ర వస్తువు మరొకటి లేదండి. ఇంకో మాట అంటాడు, జ్ఞానప్రవేయనే వృజినం సంతరిష్యతి. ఇది భగవానుడి వాక్యం. జ్ఞానం అనే పడవతో ఎంత పాప సముద్రాన్నైనా దాటేస్తా ఉన్నాడు. కానీ ఎప్పుడు జ్ఞానాన్ని ఆశ్రయించండి, జ్ఞానాన్ని వినండి, విన్నది మననం చేయండి, మననం చేసి దాన్ని నిలుపుకోండి. ఈ జ్ఞానానికి ఆనుషంగికంగా అంటే అనుబంధముగా ధర్మాచరణ చేయండి. అంతే. ధర్మం లేని జ్ఞానం లేదు. అది వీలైన ధర్మాచరణ చేయడం, జ్ఞానం వినడం, ఈ రెండు నిలబడటానికి భగవన్ నామస్మరణ చేయడం. ఈ యుగంలో మనకి అధ్యాయం వల్ల గ్రహించగలిగినటువంటి సులభోపాయం అని అనుకుంటున్నాం. అంతే కదా. సులభం అవునా కదా చేసిన వాడికి తెలుసు. సులభమే. అనం వినండి. వంట పట్టకపోతే భగవన్నామ ఆలంబనం చేసుకోండి, భక్తిని పెంచుకోండి, తప్పకుండా జ్ఞానం పెరుగుతుంది. భక్తితో జ్ఞానం, జ్ఞానంతో భక్తి పెరుగుతాయండి. అది రహస్యం. భగవంతుని మీద భక్తి పెరుగుతున్న కొద్దీ జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతున్న కొద్దీ భక్తి పెరుగుతుంది. ఆయన తప్ప మరొకటి లేదనేది కదా జ్ఞానం. మరి ఆయనే తప్ప మరొకటి లేనప్పుడు ఆయనకు దృఢపడిపోదు, అది భక్తి. ఆ భక్తి ఇంకా గొప్పది. అదే నా భక్తుల్లో జ్ఞాన భక్తులు నాకు విష్ణు కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, దేశా జ్ఞాని నిత్యయుక్త అని ప్రకటించాడు భగవాన్. అందుకే సాధ్యమైనంత ధర్మాచరణ, భగవంతునిపై ప్రీతిభావం, జ్ఞాన శ్రవణ మననాలు, ఇవి 3 చేసుకుంటే చాలు. ధర్మం అనగా ధర్మాచరణ అన్నాం కనుక నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావో, దేంట్లో ఉన్నావో దానికి తగ్గ ఆచరణ ఆ ధర్మాచరణ. భగవంతు నామస్మరణ, భగవదాశ్రయం, అది ఎప్పుడు మరువరాదు. ఎందుకంటే నీ ధర్మంతో నీ జ్ఞానంతో నువ్వు ముక్తి పొందలేవు. ఈశ్వరుడు కృపతోనే తత్ప్రసాదాదేవ. అదే నిరంతరం ఈశ్వర స్పృహ కలిగి ఉండాలి. ఆ స్పృహ పెరగడం కోసమే ఆయన ఎందుకు ప్రీతిభావం, నామస్మరణ, జపాదులు ఇత్యాదులన్నీ మనకి చెప్పబడ్డాయి. కానీ ఈ 3 మనం పెట్టుకోవాలి. ధర్మము, భక్తి, జ్ఞానము. జ్ఞానం
ఎలాంటిదంటే ఒక మాసంగాని వింటే, ఒక మాసం వేదాంత విద్య వింటే, మాసమాత్రాత్ వినశ్యంతి క్షుద్ర పాపాని శుభ్రత, చిన్న చిన్న పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మాసశ్రవణం చేత పోతాయి. మాసం వేదాంతం వింటే తెలుసో తెలియకో చేసిన చిన్న చిన్న పాపాలన్నీ పోతాయి. షణ్మాస శ్రవణ సర్వం నశ్యత్యేవ ఉపపాతకం. 6 నెలలు గాని వేదాంత శ్రవణం చేస్తే ఉపపాతకాలన్నీ పోతాయి. చౌరత్వాదిత్యాది ఎన్నో ఉపపాతకాలు ఉన్నాయి, అవి పోతాయి. ఇక మహాపాతక సంఘాశ్చ, మహాపాతకములు ఏదైతే చెప్తున్నాయో అవి నిత్యం వేదాంత సేవనాత్ నశ్యంతి వత్సరాత్ సర్వే. సంవత్సరం వింటే అంటే నెలకోసారి చెప్పుకున్న సంవత్సరం కాదు, అందుకే నిత్యం అని మాట వేసింది. అంటే మొత్తం నిత్యము అంటే ప్రతిరోజు నీకు వీలైనంత ఉప్పూట్లో కూడా విను. నిత్యము సంవత్సర కాలం వింటే మహాపాతక సంఘాలు కూడా పోతాయి. ఏదో అలా చెప్తారు గాని అనకు. సత్యముక్తం బృహస్పతే, నేను చెప్పింది సత్యము సుమా అని సత్యస్వరూపుడిని శివుడు తెలియజేస్తున్నాడండి. అది వేదాంతం ఎంత గొప్పది. అది ఎప్పుడు వేదాంతమే చెప్తారండి ఆయన అంటే మనల్ని బాగు చేయడం కోసం ఆయన వచ్చాడండి. వేదాంత శ్రవణం అంత గొప్పది, తత్వస్ఫురణ అంత అవసరం, తద్వాక్యములు వినడం. ఈ వేదాంత విద్య 2 విధాలుగా చెప్తుంది. వేదాంతం చెప్పే అల్టిమేట్ జ్ఞానం చెప్తుంది, దానికి కావలసిన సాధన మార్గం చెప్తుంది. 2 కలిపే వేదాంత విద్య దాన్ని అందిస్తున్నది. అది ఇది శ్రవణం అంత గొప్పది. యశ్రద్ధయాయుతో నిత్యం వేదాంత జ్ఞానం అభ్యసే. ఇలా క్రమంగా పాపనాశనం అయిపోయింది కదా, అయితే ఇంక నీ మనస్సుకి ఇంకా చాలాను పాపం పోయింది కనుక జ్ఞానం రుచి మరుగు. జ్ఞానము భక్తి ఎందుకు రుచించిందంటే పాపం ఉండడం వల్ల. పాపం పోతే రుచి మరుగు. ఇలా నువ్వు సంవత్సర కాలం శ్రద్ధగా వినడం వల్ల రుచి మరుగుతావు. రుచి మరిగితే మరి విడవలేవు. విడవకుండా జ్ఞానం చేస్తావు కనుక సంసార నాశనం జరిగి మోక్షం అన్నాడు ఇక్కడ. శ్రద్ధయాయుతో నిత్యం వేదాంత జ్ఞానం అభ్యసేత్ తస్య సంసార విచ్చిత్తి శ్రవణ. శ్రవణ మాత్రం చేతనే ఇది శుద్ధి. అందుకే శ్రవణానికి అంత గొప్ప శక్తి ఉంది. అది నీ చేత అప్రయత్నంగా మనల్ని నిధ్యాసంలోకి తీసుకెళ్ళిపోగలదు నిత్యం శ్రవణం చేస్తే. అది దానికున్న శక్తి. దీనికి ప్రమాణంగా ఎన్నున్నాయి అంటే తరతి శోకమాత్మవిత్ అని ఛాందోగ్యోపనిషత్తు చెప్తుంది. అదేవిధంగా ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య ఇది ధ్యాసితవ్య అనేటువంటి ఉపనిషత్ వాక్యం మనకి బృహదారణ్యకంలో కనబడుతుంది. అరే అని చెప్పడంలో కూడా ఏం వినిపించుకోవే నేను చెప్తే అన్న పని ఉంది. నిరంతరం ద్రష్టవ్య చూడవలసిందేన్ని ఆత్మ. అయ్యా ఆత్మ కనబడుతుందా అంటే చూడవలసినది అంటే నీ దృష్టి నిలుపవలసినది కదా. దృష్టిని నువ్వు ఏకాగ్రపరచవలసింది ఆత్మ ఎందు. అంటే సత్యాది లక్షణములు కలిగినటువంటి అని ముందు చెప్పుకున్నాం కదా, దాని యందు దృష్టి పెట్టు అంటే ఏకాగ్రపరచు. దాని గురించే శ్రోతవ్య విను అంటే వినడానికి ముందే దృష్టి పెట్టాను. దృష్టి పెట్టకపోతే సరిగ్గా వింటావా? అందుకే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. నిధిధ్యాసితవ్య అంటే రియలైజేషన్, అది జరగాలి ఇక్కడ. కానీ మొదట శ్రోతవ్య మంతవ్య అయ్యాక అది నేనే అనేటటువంటి అనుభవం నీకు వస్తుంది. దాని స్థిరపడతావు. ఆ స్థిరపడుటయే నిధిధ్యాస. ఇలా చెప్తూ ఏవం అభ్యసతస్తస్య యది విఘ్నో విజాయతే సర్వలోకాన్ క్రమాద్యుక్తౌ భూమౌ విప్రో విజాయతే. ఇలా వేదాంత శ్రవణ చేస్తూ చేస్తూ ఉండగా పూర్ణముగా జ్ఞానము లభించలేదు, మోక్షం లభించలేదు అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఇది గొప్ప విషయం చెప్పాడు. జ్ఞానాభ్యాసం చేస్తూ ఉంటే సిద్ధి దొరకకుండానే ఆయువు తీరి మరణించేవనుకో ఏమవుతుంది అంటే నేహా విక్రమనాశస్తి ప్రత్యవాయో నవిద్యతే అని గీతలో చెప్పాడు. దానివల్ల ప్రమాదం ఏం లేదు. కొన్ని కర్మలు మధ్యలో ఆపేస్తే ప్రత్యవాయ దోషం వస్తుందేమో గాని జ్ఞానం వింటూ మధ్యలో ఆపేస్తే దోషం రాదు. అందుకే మధ్యలో ఆపేసేని అర్థం. చేస్తూ మధ్యలో పోతే అని అర్థం, ఆపేస్తే అని కాదు. అదే మధ్యలో గాని నీ ఆయువు తీరిపోతే మరి ముక్తి రాకుండా వెళ్ళిపోయావు కదా జ్ఞానాభ్యాసం చేస్తుంటే అంటే ఏం పర్వాలేదయ్యా. జ్ఞానాభ్యాసం అత్యంత పుణ్యకర్మ కనుక అది చేస్తూ ఉండగా మధ్యలో మరణించినట్లయితే ఉత్తమ లోకాలు సుఖాలు లభించి తర్వాత ఉత్తమమైనటువంటి జ్ఞానిగా పుడతాడు. భూమౌ విప్రోభిజాయతే, విశేషమైన వేద విజ్ఞానం కలిగిన వాడుగా పుడతాడు. ఆ జన్మలో సరి అయిన గురువుని ఆశ్రయించి సర్వలక్షణ సంపన్న శాంత సత్యపరాయణ పునశ్చ పూర్వభావేన విద్వాన్ సంపర్యుపాసతే. ఆ జన్మలో వాడికి చక్కని లక్షణములు అంటే శాంత సత్యం ఇలాంటి పవిత్ర లక్షణములు, ఇవి జ్ఞానానికి అంతరంగ లక్షణములు, సాధనలు. సత్యము, శాంతము, ప్రసన్నత, మృదువాక్కు ఇవన్నీ ఏర్పడతాయి. ఆ జన్మలు సహజంగా వస్తాయి. దానికి తోడు వేద జ్ఞానం తోడవుతుంది.
అప్పుడు వాడికి సద్గురువుని ఆశ్రయించిన తపన కలుగుతుంది, సద్గురువు లభిస్తాడు. ఆ విద్వాంసుడైన సద్గురువుని ఉపాసిస్తాడు. ఆయన ద్వారా శ్రవణం అనే నిత్యాసనం చేసి ఆ జన్మలో ముక్తి పొందుతాడు. కనుక ఇది చెయ్యడం ఇప్పుడే ప్రారంభించాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు నా వల్ల అవుతుందా అంటే ఇప్పుడు కాకపోతే ఇప్పుడు చేయడం వల్ల తర్వాత జన్మలోనే తరిస్తావయ్యా. అది క్షణం ఆలస్యం చేయకుండా ఈ సాధనలోకి వెళ్ళాలి. అది సాధనలోకెల్లా సర్వోత్కృష్ట సాధన ఏది? జ్ఞానమే, మరొకటి కాదు. అది జ్ఞానాన్ని ఆశ్రయించాలి. అందుకని దీనికి ఆ వాయిదాలు వేయకూడదండి. ముందు ఇది కానియండి, తర్వాత చూద్దామండి. ఇప్పుడు అవి కానియండి అయిపోతుంది, ఆయువే కానియండి అయిపోతుంది. అందుకే క్షణం ఆలస్యం చేయకుండా వేదాంత జ్ఞాన శ్రవణంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఎప్పుడు ఏది చింతిస్తావో అదే నువ్వు అవుతావు. అది ఆధునిక మనస్తత్వ శాస్త్రం కూడా చెప్తుంది. ఒక లేని వస్తువుని చింతించడం వల్ల కూడా భయం వేస్తుంది. ఒకరికెవరికో విమానం ఎక్కడి తలుపేసేస్తే తలుపులన్నీ వేస్తారు కనుక ఏదో ప్రమాదం కలుగుతుందేమో అని సైకలాజికల్ డిజార్డర్. దానికి కూడా మీరు వ్యక్తిగత సిండ్రోమ్, డిజార్డర్ అని నామకరణం కనుగొంటుంది. అక్కడ నిజంగా ఏం ప్రమాదం లేదు, అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఈమెకు మానసికంగా అతడితో ఆమెతో ఏర్పడింది. అది కల్పితమేగా. ఒక కల్పితమైన ఒక భావం అనేక రకాలైనటువంటి రుగ్మతలకు కారణమైనప్పుడు, కల్పితమైన ఒక భావమే రుగ్మతలకు కారణమైనప్పుడు సత్యాన్ని నువ్వు భావిస్తే అన్ని రుగ్మతలు పోవాలి. నిరంతరం ఏది చింతిస్తావో అదే అవుతావని శాస్త్రవాక్యాన్ని తీసుకుని నిరంతరం నువ్వు ఏదయ్యి ఉన్నావో దాన్నే చింతించు. అప్పుడు ఇది అవుతావు అంటే అర్థం అది అయ్యే ఉన్నావు, అదే అయ్యే ఉన్నావు అని తెలుసుకుంటావు. నేను ఏదుందో దాన్ని చింతించు. లేని దాన్ని చింతిస్తావే, లేదా ఉన్నట్టు కనబడేదాన్ని చింతిస్తావే. ఉన్నట్టు కనబడేది జగత్తు, లేనిది భ్రాంతి. ఈ రెండింటినీ చింతన చేయడం మానేసి ఏదుందో దాన్ని చింతన చేయదు. ఉన్నదానికి లక్షణాలు ఉన్నాయి, సత్తు, చిత్తు, ఆనందము, అనంతము, ఈ లక్షణాలు ఉన్నాయి. అది నాకు అసలు స్వరూపం. నిరంతరం చింతన చేయి. ఆ చింతన బలపరిచేదే వేదాంత జ్ఞానం. దాన్ని శ్రవణం చేయి. ఆ శ్రవణం చేస్తూ తనువు చాలిస్తే తనకు ఉత్కృష్టమైన ఉపాధి లభించి ఆ జన్మలో పూర్ణమే ముక్తి పొందుతావు. ఎంత భయం ఇచ్చారండి ఇక్కడ. దీన్ని బట్టి మనం తరించడానికి కావాల్సిన మార్గం కూడా చెప్పాడు కదా. ఏమైనా అస్పష్టత ఉందా ఇందులో? తత్సంపర్కాత్ స్వమాత్మానం అపరోక్షీకృతో మనకి. అయితే ఆ జన్మలో సద్గురువుని ఆశ్రయిస్తాడు. సత్పురుషుల సంపర్కం వల్ల, అంటే అటువంటి మహాత్ముని ఆశ్రయించడం వల్ల వాడికి స్వరూప జ్ఞానము అపరోక్షము. అంటే అది తనకు వేరు కాదనేటువంటి అనుభవం లభిస్తుంది. అప్పుడు సంసారం నుంచి ఎలా బయటపడతాడంటే స్వప్నాది విముచ్చేత, కళ నుంచి బయటపడే అమ్మయ్య ఇదిశం కలగన్నానా అని ఎలా అంటాడో, మిథ్యారూపమైన సంసారం అనే జ్ఞానం అప్పుడు లభించి ఇంకా వాడు సంసార సముద్రంలో పడడు. తస్మాత్ సర్వ ప్రయత్నేన హే బృహస్పతే స్వముక్త్యర్థం బృహస్పతే. అందుకు నాయన బృహస్పతి, అన్ని విధాలుగా నువ్వు ప్రయత్నించి చేయవలసింది ఏంటంటే సర్వదా సర్వముత్సృజ్య వేదాంత శ్రవణం కురు. అన్ని సంగతులు విడిచిపెట్టి వేదాంతం మాత్రమే అన్ని విడిచిపెట్టు. అంటే లౌకిక క్రియలను విడిచిపెట్టు అంటే ఏదో ప్రధానమైన బ్రతుకు నిర్వహించడానికి ఎంత అవసరమో అంత ఇచ్చినది కాదు. ఇంకెక్కువ పెంచుకోకు, వ్యాపకాలు పెంచుకోకు. సమయం మించిపోతుంది, వద్దు వాలిపోతుంది. ఇంకా నిన్ను నువ్వు బిజీ అని మభ్య పెట్టుకుంటూ కాలయాపన చేస్తావెందుకు? నరకాల్లోకి వెళ్ళడానికి ద్వారాలు తెరుచుకుంటావెందుకు? ఉన్న సమయాన్ని సార్థకం చేసుకో. అన్ని విడిచిపెట్టు. కేవలం వేదాంత శ్రవణం కురు. ఇది గట్టిగా చెప్పారు. ఇది నిరంతర వేదాంత శ్రవణం ఒక్కటే మనల్ని ధరింపజేసేటువంటి